ఏఆర్డీవి ఈకమ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్లో అప్డేట్ ప్రొఫైల్ ఏ విధంగా చేసుకోవాలి, కేవైసీ ఏ విధంగా చేయాలి, బ్యాంకుకు విత్డ్రా ఏ విధంగా పెట్టుకోవాలో ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఫస్ట్ మీరు మీ యొక్క లాగిన్ అవ్వండి. మీ యొక్క సైట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్లు వస్తాయి. అందులో మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు అందులో అప్డేట్ ప్రొఫైల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎంటర్ అడ్రస్ ఆటోమేటిక్గా మీ ఐడి నెంబరు, మీ ఫుల్ నేము, మీ మొబైల్ నెంబరు, మీ మెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ అడ్రస్ బార్లో ఇందులో మీరు ఎంటర్ అడ్రస్లో మీ హౌస్ నెంబర్, మీ విలేజ్, మీ మండల్, మీ డిస్టిక్, మీ యొక్క స్టేటు తెలంగాణ, మీ యొక్క పిన్ కోడ్ రాయండి. రాసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ స్టేట్ అని ఉంటుంది. అక్కడ మీరు ఏం చేయాలంటే ప్రజెంట్ మనకు ఇక్కడ తెలంగాణ స్టేట్ అనేది అందుబాటులో లేదు. ఇది ఏంటంటే ఓల్డ్ డాటా ప్రకారం మనకు ఈ సైట్ అనేది ఉంది కాబట్టి తెలంగాణ స్టేట్ మనకు ప్రజెంట్ చూపించడం లేదు. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఉమ్మడి డిస్టిక్లు అంటే మనకు తెలంగాణ రాకముందు ఉమ్మడి జిల్లాలో ఉండే కరీంనగర్ అని పెట్టుకోండి. అంటే మీ డిస్టిక్ ఏదైతే అది పెట్టుకోండి. తెలంగాణ మనకు ఇందులో అందుబాటులో లేదు కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి. మీ డిస్టిక్ అనేది ఇప్పుడు మా డిస్టిక్ పెద్దపల్లి అనేది తెలంగాణ వచ్చిన తర్వాత పెద్దపల్లి ఏర్పడింది కాబట్టి మీరు పాత డిస్టిక్స్ ఉమ్మడి డిస్టిక్స్ ఉంటాయి కదా, ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్. తర్వాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మీ నామినీ నేము అంటే మీ తర్వాత ఐడి ఎవరికి రావాలి, వాళ్ళు మీకు ఏమవుతారు రిలేషను, వాళ్ళ యొక్క రిలేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ బ్యాంకు నేమ్ కూడా ఎంటర్ చేసుకోండి. మీ అకౌంట్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్సి కూడా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ యూపీఐ ఐడి. ఇక్కడ యూపీఐ ఐడిని ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అయితే ఇస్తారో ఆ బ్యాంకు సంబంధించిన యూపీఐ ఐడి ఇవ్వాలి. ఇక్కడ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చాను కాబట్టి దానికి సంబంధించిన యూపీఐ ఐడి మీరు ఎక్కడ చూసుకోవాలంటే మీ యొక్క ఫోన్పే ఓపెన్ చేయండి. ఫోన్పే ఓపెన్ చేసినాక లెఫ్ట్ సైడ్లో మీ యొక్క ఇమేజ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఈ విధంగా ఆప్షన్లు వస్తాయి. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఇంకా యూపీఐ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ యూపీఐ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నా యొక్క యూపీఐ ఐడి ఉంది. అక్కడ ఏ విధంగా ఉందో అదే విధంగా దాన్ని తీసుకొచ్చి మీరు ఇందులో రాయాలి. ఇక్కడ యూపీఐ ఐడిలో అది రాయాలి. తర్వాత మీ బ్రాంచ్ అంటే మీ యొక్క బ్యాంక్ ఏ బ్రాంచ్కి సంబంధించిన బ్రాంచ్ రాయాలి. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు పైన ఈ విధంగా వస్తుంది. సక్సెస్ మంత్లీ సాలరీ అప్లై సక్సెస్ఫుల్లీ వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేయాలంటే మళ్ళీ సేమ్ అదే విధంగా మనకు లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. మై ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ అప్డేట్ కేవైసీ వస్తుంది. అప్డేట్ కేవైసీ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీ ఫోన్లో కెమెరాతో ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ పాన్ కార్డు మీ బ్యాంకు పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజీ ఫోటోలు తీసుకొని రెడీ పెట్టుకోండి. దాంతోపాటు ఒక వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ రాయండి. రాసి ఇవన్నీ ఫోటోలు తీసి రెడీ పెట్టుకొని మనకి ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు. మన ఫోటో అప్లోడ్ చేస్తాం చూడండి, దాని యొక్క సైజ్ అనేది 100 KB కంటే ఎక్కువ ఉండద్దు. మరి మనం కెమెరాతో ఫోటోలు తీస్తే అది 100 KB కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఆ ఫోటోను 100 KBకి సైజ్ తీసుకురావాలంటే మీరు ఏం చేయాలంటే ప్లేస్టోర్లో మనకు ఒక యాప్ ఉంటుంది. ఇక్కడ ఫోటో కంప్రెసర్ అండ్ రీసైజ్ అనే ఒక యాప్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. కంప్రెస్ ఫొటోస్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మీ యొక్క గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రంట్ ఆధార్ కార్డు ఫ్రంట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఈ విధంగా ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంప్రెస్ టు ద స్పెసిఫైడ్ సైజ్ మీద క్లిక్ చేయండి. చేసి కింద కంప్రెస్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ సైజ్ అనేది 96 KB పెట్టుకోండి.
అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బ్లూ కలర్ ఉంది చూడండి. ఈ బ్లూ కలర్ను లెఫ్ట్ సైడ్ జరిపామనుకోండి మన సైజ్ అనేది తగ్గుతుంది. ఈ బ్లూ కలర్ బటన్ను మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ జరపండి, మీ యొక్క సైజ్ తగ్గుతుంది. 96 KB పెట్టుకొని కింద కంప్రెస్ మీద క్లిక్ చేయండి. కింద కంప్రెస్ మీద క్లిక్ చేయగానే మీ ఫోటో అనేది ఈ విధంగా ఫస్ట్ 1 MB ఉండే ఫోటో ఇప్పుడు 90 KBకి మారింది. ఇది మీ ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఫ్రంట్, బ్యాక్, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మీ సిగ్నేచర్ను ఈ విధంగా 100 KB కంటే ఈ విధంగా తక్కువ చేసుకోండి. చేసుకున్న తర్వాత మన సైట్ ఓపెన్ చేయండి. మన సైట్లో ఇంతకుముందు KYC ఓపెన్ చేసాం కదా, అక్కడికి రండి. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ డాక్యుమెంట్ అని ఉంటుంది. ఇందులో ఆధార్ కార్డు ఫ్రంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ వస్తుంది ఆటోమేటిక్గా. రాకపోతే మీరు ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 ఆప్షన్లు వస్తాయి. మీడియా పిక్కర్ మీద క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మై డ్రైవ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన 3 లైన్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్లు వస్తాయి, పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కింద ఫొటోస్ అని ఉంటుంది, ఆ ఫొటోస్ మీద క్లిక్ చేయండి. ఫొటోస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫోటో కంప్రెసర్, మనం ఇంతకుముందు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఫోటో కంప్రెసర్ యాప్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనం ఇంతకుముందు ఆధార్ కార్డు ఫ్రంట్ ఫోటోను సైజ్ తగ్గించాం కదా, ఇక్కడ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది మనం అప్లోడ్ చేసినట్టు. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది మన ఆధార్ కార్డు అప్లోడ్ అయిపోయినట్టు. ఇదే విధంగా మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ఆధార్ కార్డు బ్యాక్ కూడా సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. మీకు అది ఓపెన్ అయిన తర్వాత ఆ బ్యాక్ ఫోటోను అప్లోడ్ చేసుకోండి. అదేవిధంగా పాన్ కార్డు, తర్వాత బ్యాంకు పాస్బుక్ ఫస్ట్ పేజీ, మీ సిగ్నేచర్ ఈ విధంగా ఒక వైట్ పేపర్ మీ సిగ్నేచర్ రాసి దాని సైజ్ కూడా తగ్గించి ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత మీకు KYC కంప్లీట్ అవుతుంది. విత్డ్రా ఏ విధంగా చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ మన హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ ఇందులో చూడండి, మీరు హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇందులో మీకు అమౌంట్ 500 ఉండాలి, మినిమం 500 ఉండాలి. 500 కంటే తక్కువ ఉంటే విత్డ్రా చేయరాదు. మై వాలెట్స్లో ఇక్కడ చూడండి, ఇందులో అమౌంట్ 500 ఉంటేనే విత్డ్రా చేయొచ్చు, 500 కంటే తక్కువ ఉంటే విత్డ్రా చేయరాదు. 500 అయ్యాక మీరు వెయిట్ చేయండి. 500 అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ మై వాలెట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫండ్ విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఫండ్ విత్డ్రాల్ మీద క్లిక్ చేసుకోండి. విత్డ్రాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకు విత్డ్రా అనేది మండే నుండి థర్స్డే, అంటే సోమవారం నుండి గురువారం మధ్యాహ్నం 1 నుంచి 9 PM వరకు విత్డ్రా పెట్టుకోవచ్చు మనం. అంటే మండే నుంచి థర్స్డే వరకు మధ్యాహ్నం 1 నుంచి 9 PM వరకు మనం విత్డ్రా రిక్వెస్ట్ పెట్టుకోవాలి. మిగతా రోజులలో శుక్ర, శని, ఆది ఆ 3 రోజులలో విత్డ్రా రిక్వెస్ట్ పెట్టకూడదు. టైం వచ్చేసి మధ్యాహ్నం 1 నుంచి నైట్ 9 వరకు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఇక్కడ మీకు ఒక అకౌంట్ నెంబరు, మీ యొక్క IFSC కోడ్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఇందులో ఎంత బ్యాలెన్స్ ఉందో చూపిస్తుంది. రిడీమ్ అమౌంట్ దగ్గర 500 ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ అమౌంట్ దగ్గర 500 ఎంటర్ చేసి సెండ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది విత్డ్రా రిక్వెస్ట్ లిస్ట్ కనిపిస్తుంది. అక్కడ మీరు చూసుకోవచ్చు మీకు బ్యాంకు ట్రాన్స్ఫర్ అయిందా కదా, అక్కడ చెక్ చేసుకోవచ్చు మీ యొక్కది. ఈ విధంగా మీరు మన ARDV ఈకమ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్లో మీ యొక్క అప్డేట్ ప్రొఫైల్, KYC, బ్యాంక్ విత్డ్రా ఈ విధంగా చేసుకోవచ్చు. నేను దీనికోసం చాలా టైం తీసుకుందండి దీనికోసం చేయడానికి, వీడియో చేయడానికి. ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి, మీ టీం అందరికి షేర్ చేయండి. చాలా బాగుందండి కాన్సెప్ట్. ప్రతిరోజు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఎక్కడ ఏ బిజినెస్లో కూడా ప్రతిరోజు ఇన్కమ్ లేదు. కాబట్టి మీరు టీం చేసుకోండి, టీం ద్వారా మంచి ఇన్కమ్ తీసుకోండి. మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి మీ టీం అందరికీ.